నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ట్రంప్ తన నోటి దురుసును ఏమాత్రం పోనిచ్చుకోవడం లేదు. మొన్నటి వరకు భారత్ బెస్ట్ ఫ్రెండ్ అంటూ డైలాగులు పేల్చిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మాత్రం జాగ్రత్త అంటూ నోటికి పని చెప్పేశాడు. అంతేకాదు, బ్రిక్స్ పేరుతో పన్నులు మోపేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇది భారత్ అమెరికా రిలేషన్షిప్ పై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే రష్యాతో రిలేషన్ లో ఉన్నారన్న కక్షతో భారత ఉత్పత్తులపై పన్నులు పెంచిన డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కొత్త గోల మొదలెట్టేశాడు. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే మెడిసిన్స్, ఫార్మా రంగాలపై పన్నులు పెంచుతానంటూ బెదిరిస్తున్నాడు. ఇప్పటికే విధించిన పన్నుల విధింపుతో ఇండియా ఫార్మా రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఇక ముందు ముందు ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఇప్పటికైతే బ్రిక్స్ దేశాలపై ఆగ్రహంతో ఉన్న అమెరికా ఈ పన్నుల బుల్లెట్ ను పేల్చబోతోంది. దీంతో అమెరికా, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చనుంది. బ్రిక్స్ కూటమి అమెరికా వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని ట్రంప్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. దీంతో అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే ఏ దేశంపైనైనా అదనంగా 10% సుంకాలు విధిస్తామని సంచలన ప్రకటన చేసేశాడు డొనాల్డ్ ట్రంప్. ఈ విధానంలో ఎలాంటి మినహాయింపులు ఉండవంటూ తెగించి మరీ చెప్తున్నాడు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ఈ హెచ్చరికలు చేయడం పలు దేశాలను షాక్ కు గురిచేసింది. బ్రిక్స్ కూటమి అవలంబిస్తున్న అమెరికా వ్యతిరేక విధానాలతో ఏ దేశం ఏకీభవించినా దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందేనంటూ ట్రంప్ టెంపరితనం ప్రదర్శిస్తున్నాడు. ఎందుకంటే ఇక నుంచి ఆ దేశంపై అదనంగా 10% సుంకాలు విధిస్తానంటూ బాంబు పేల్చాడు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదంటూ కొత్త కూతలు కూసేస్తున్నాడు. ఈ కొత్త సుంకాల విధానంపై అధికారిక లేఖలను కూడా ఆయా దేశాలకు పంపిస్తామంటున్నాడు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏకపక్షంగా పెంచేస్తున్న సుంకాలను కూడా బ్రిక్స్ తీవ్రంగా ఖండించింది. ఇదే అమెరికాకు కోపం తెప్పించింది. అంతే, 10% అదనంగా పన్నులు వేస్తామంటూ బెదిరింపు ధోరణికి దిగాడు ట్రంప్. ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో పాటు సౌదీ అరేబియా, ఈజిప్ట్, యుఏఈ, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. బ్రిక్స్ దేశాల ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. రైట్, మొత్తంగా ఇక ట్రంప్ ట్రేడ్ వార్ కు సంబంధించి మనతో మాట్లాడేందుకు మనం కోటేశ్వరరావు గారు విశ్లేషకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఉప్పాల లక్ష్మణ్ గారు విశ్లేషకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు గారు, లక్ష్మణ్ గారు, నమస్కారం అండి. నమస్తే. కోటేశ్వర గారు, మొత్తంగా చూస్తున్నాం ట్రంప్ తన టెంపరితనాన్ని చూపిస్తూ ఉన్నాడు. బ్రిక్స్ దేశాల కూటమి సభ్య సమావేశం కావడంతో ఆ సభ్య దేశాలను బెదిరించే ప్రయత్నాల్లో భాగంగానే ట్రంప్ వ్యాఖ్యలను చూడాలంటారా? ఏంటి అసలు ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ఈ 10% పన్నులను ఎక్స్ట్రా విధిస్తానంటూ చెప్తున్నాడు. సో ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఖచ్చితంగా ట్రంప్ అసహనంతో ఉన్నాడు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 100 దేశాలకు పైగా నాతో ఒప్పందం చేసుకోవడానికి ప్రాధాయపడుతున్నాయి, క్యూ కట్టాయి అని చెప్పేసి గతంలో ఇదే ట్రంప్ చెప్పాడు. తీరా ఇప్పుడు చూస్తే 10-12 దేశాలకు మించి ఒప్పందం చేసుకోవడానికి మిగిలిన దేశాలు ఏవి సంసిద్ధంగా లేవు అనేటువంటిది ఇప్పటికే అర్థమైపోయింది. ఈ పూర్వ రంగంలోనే జూలై 9వ తారీఖు వరకు నేను గడువిస్తున్నాను, ఈ లోపల ఒప్పందం చేసుకోండి లేకపోతే కోడా చూపిస్తాను అని చెప్పినటువంటి ట్రంప్ దాన్ని ఆగస్టు 1వ తారీఖు వరకు పొడిగించినట్టుగా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ మిగిలినటువంటి దేశాలు లేదా ట్రంప్ ఆదేశాల మేరకు లొంగిపోయే విధంగా ఎక్కడ వాతావరణం అయితే కనిపించడం లేదు. అందుకనే బ్రిక్స్ సమావేశాలను జరిగిన ఉద్దేశించి ఈ విధమైనటువంటి బెదిరింపులు చేశాయి. ఇక్కడ బ్రిక్స్ దేశాలతోటి లావాదేవీలు పెట్టుకున్నటువంటి వాళ్ళతోటి నేను ఆ దేశాల మీద 10% విధిస్తానంటే అందులో బ్రిక్స్ దేశాల మీద కూడా విధిస్తాను అదనంగా పన్నులు అనేటువంటి సందేశం దానిలో దాగుంది. అందువలన వెంటనే చైనా దాని మీద ఖండిస్తూ రియాక్షన్ వచ్చింది. మన దేశం వైపు నుంచి లేదా మిగతా దేశాలు, బ్రిక్స్ లో ఉన్నటువంటి మిగతా దేశాలు ఇంకా స్పందించలేదు. ఏం స్పందిస్తాయో మనం చూడాల్సింది. ఏమైనప్పటికీ ఈ ట్రంప్ బెదిరింపు అనేటువంటిది డెఫినెట్ గా
భారత్ అమెరికా సంబంధాల మీద ప్రభావం పడుతుంది. రైట్. 9వ తారీఖు లోపల వాణిజ్య ఒప్పందం కుదురుతుంది. ముందేమో పెద్ద ఒప్పందమే కుదురుతుందని చెప్పారు. తర్వాత మధ్య తరహా ఒప్పందం అన్నారు. ఇప్పుడు మినీ ఒప్పందం అంటున్నారు. ఆ మినీ ఒప్పందం కూడా ఇప్పుడు ఈ బెదిరింపుతోటి కుదురుతుందా లేదా అనేటువంటిది సందేహంలో పడింది అనేది నా అభిప్రాయం. రైట్. కోటేశ్వర గారు మళ్ళీ మాట్లాడదాం. ఉప్పలక్ష్మణ్ గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి బ్రిక్స్ దేశాలకే కాదు ప్రపంచ దేశాలకు కూడా ఆగ్రహం తెప్పిస్తున్న పరిస్థితి. ఒకవైపు భారత్ కి స్నేహహస్తం అందిస్తున్నాం, భారత్ మా మిత్రదేశం అంటూ చెప్తూనే ట్రంప్ ఈ టెంపరతనానికి పాల్పడుతూ ఉన్నాడు. మనపై కూడా 10% ఎక్స్ట్రాగా పన్నులు విధించేందుకు, టారిఫ్ విధించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. ఇవి భారతదేశంపై ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంది? భారత స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయంట? ఇప్పుడు సుంకాలు పెంచటం వలన ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు మా యొక్క దేశ ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగవుతుంది అని. కానీ వ్యాపార వాణిజ్య అవన్నీ కూడా ఏమైపోతాయి? ధరలు పెరిగితే, సుంకం పెరిగితే ధరలు పెంచాలి. ధరలు పెంచితే కొనుగోలు అంటే కొనుగోలు చేసే వాళ్ళు కొనుగోలు చేస్తారండి, తగ్గుతుంది కొనుగోలు శక్తి. అంటే కొనే వాళ్ళు 10 వస్తువులు కొనాలనుకుంటే 2 వస్తువులు కొనుక్కుంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కువగా మనము సప్లై చేస్తున్నటువంటి మెటీరియల్ కానీ లేకపోతే అక్కడి నుంచి అమెరికా నుంచి మనకు దిగుమతి కానీ మనకు దిగుమతి ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, ఎగుమతి ఎక్కువ ఉంది. అంటే యావరేజ్ గా $90 బిలియన్ పైగా మనం ఎగుమతులు చేస్తుంటే దిగుమతులు $50,000 బిలియన్ కంటే మించడం లేదు. అందువలన ఇక్కడ మనం ఇండియా ఏం ఆలోచిస్తుందంటే మరి ఈ ఎగుమతులన్నీ ఆగిపోతే ఆ ప్రభావం మన ఉత్పత్తుల మీద పడుతుంది. అంటే వాణిజ్య రంగం బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతున్నది కదా అని చెప్పి ఆయన చెప్పింది అంగీకరిస్తే బిజినెస్ కూడా పడిపోయే పరిస్థితులు వస్తాయి. అది ఆలోచించడం లేదు. ప్రత్యేకించి చూడండి, ఇప్పుడు వజ్రాలు ఎక్కువగా అన్నిటికంటే ఎక్కువ శాతము మనం ఎగుమతి చేస్తున్నాం. అయితే ఆ వజ్రాల్లో ఉన్న సీక్రెట్ ఏమిటంటే వాళ్ళు అక్కడ ముడిసరికి అక్కడి నుంచి ఇక్కడికి పంపుతారు. అక్కడ రాళ్ళు వస్తాయి, దాన్ని ఇక్కడికి పంపిస్తే ఇక్కడ మనం దాన్ని వజ్రాలుగా అంటే రంపాలు అంత మిషనరీ ద్వారా అంతా తయారు చేసి వాటిని అమ్ముకోవడానికి వీలుగా వాళ్ళకి మనం పంపిస్తాం. ఇప్పుడు అతను సుంకాలు రెండింటి మీద వస్తాయి కదా, వచ్చినప్పుడు మరి అతను ఆ ముడి సరుకును ఏం చేసుకుంటాడు? అక్కడ మనం దిగుమతి చేసుకోకపోతే ఇక్కడ వ్యాపారస్తులు దాన్ని దిగుమతి చేసుకొని మళ్ళీ ఎగుమతి చేయాలి. దాన్ని ఆపేమనుకోండి, నష్టం ఎవరికి? అమెరికా కన్నా. ఏం చేసుకుంటాడు వాటిని? నీకు అక్కడ టెక్నాలజీ లేదు, మిషనరీస్ లేవు, ఏమీ లేవు, లేబర్ లేరు, మ్యాన్ పవర్ చాలా తక్కువ. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అది. అలాగే అనేక వస్తువుల మీద కూడా, అంటే వస్త్రాలు ఉన్నాయి, ఎక్కువగా మన దగ్గర నుంచి వస్త్రాలు ఎక్కువ వెళ్తాయి అక్కడికి. అలాగే చైనా నుంచి కూడా తీసుకుంటాడు. మరి ఇక్కడ ఇవాళ చైనా గాని ఇండియా గాని, ఇప్పుడు దేశాల్లో చైనా కూడా ఉంది. ఈ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా వాణిజ్య పరంగా టైప్ చేస్తే గనక అమెరికాకు ఏంటి అమెరికా పరిస్థితి అనేది ఆలోచించుకోవాలి కదా. ఆయన మొండిగా వెళుతున్నాడు. అది మరి ఆయన ఇంటర్నల్ గా ఏం ఉద్దేశం ఉందో ఎవరికి తెలియదు. సుంకాలు శాతం పెంచుకుంటూ పోతే బిజినెస్ ఏమైపోతుంది? ఎగుమతులు దిగుమతులు పరిస్థితి, వ్యాపారస్తులు ఏం చేస్తారు? లక్ష్మణ్ గారు, ఇక్కడ ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. అమెరికా ఆర్థిక పరిస్థితి ఒక నీటి బుడగలాగానే ఉంది, ఏ క్షణమైనా పేలవచ్చు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది తప్పితే అమెరికా ఆర్థిక పరిస్థితి ఇంతకు ముందులా లేదు, అంత డొల్లతనమే అనేది కూడా చాలా మంది ఆర్థిక మేధావులు చెబుతున్నమాట. సో ఈ నేపథ్యంలో ఎక్కువ టారిఫ్లు విధించి అమెరికాను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడా ట్రంప్? ఎలా చూడాలంటారు? అదే ఎక్కువ టారిఫ్లు విధించడం వలన ఇప్పుడు మనము ఎక్కువ టారిఫ్లు విధిస్తాము, దానివల్ల ధరలు పెరుగుతాయి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, 10 వస్తువులు అమ్మాయి 2 వస్తువులే పోతాయి. సరే, ఆ 10 వస్తువులమైన ఆ 2 వస్తువుల్లో నుంచి ఆదాయం వచ్చినా కూడా ప్రయోజనం ఏముంది చెప్పండి? ఏంటి ప్రయోజనం? 10 కొంటే ప్రయోజనం ఉంటుంది. నీ యొక్క ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది, నీ సుంకం యాడ్ అయిపోయి రెవెన్యూ పెరుగుతుంది.
నీకు వ్యాపారంలో బిజినెస్ తగ్గిపోతే రెవెన్యూ ఎలా పెరుగుతుంది? అది ఆలోచించాలి కదా తను. మరి ఎవరు ఆయనకు సలహా చెప్తున్నారో, మరి ఆయన కూడా బిజినెస్ రంగం నుంచి వచ్చిన వాడే, ఆయన రాజకీయ రంగం నుంచి ఏం రాలేదు. మరి అతనికి ఎవరు సలహా చెప్తున్నారు, ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నాడు? ఇదిగో సంతకాలు పెట్టేశాను 10 దేశాలకు, రేపు వచ్చేస్తాయి, వివరాలు వచ్చేస్తాయి నేను సుంకాల విషయంలో అని చెప్తున్నాడు. ఇక్కడ బిస్కు దేశాలు సమావేశం పెట్టుకొని వాళ్ళు మరి ఇప్పుడు మనము ఎన్ని చెప్పినా కూడా అమెరికా ఒక్కటే కాదు, మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆసియన్ కంట్రీస్ అన్ని కూడా ఇంపార్టెంట్ వ్యాపార రంగంలో, అలాగే విద్యాపరంగా, వ్యాపార పరంగా, మన శాంతి భద్రతల విషయంలో కానీ, టెర్రరిస్టుల విషయంలో కానీ ఒక మాట మీద ఉండాలి అనేటువంటి అభిప్రాయానికి చర్చించుకొని మొదటి నుంచి వస్తున్నారు. దాదాపు 25 సంవత్సరాలు లేదు బ్రిక్స్ ఏర్పాటు చేసుకొని, ఒక్కొక్క దేశం అందులో చేరుతూ వచ్చింది, మనం కూడా చేరాము, నడుస్తున్నది. ఏంటి అతనికి వచ్చే నష్టం? ఇప్పుడు వీళ్ళు ఏమన్నా 10 దేశాలు బ్రిక్స్ లో ఉన్నటువంటి అన్ని కలిసి ఏమైనా అమెరికా మీద యుద్ధానికి వెళ్తాయా? కాదు కదా. వ్యాపార రంగంగా విద్యాభివృద్ధి, దిగుమతులు, తర్వాత శాంతి భద్రతల విషయంలో అందరూ ఎలాంటి గొడవలు లేకుండా ఒకసారి కోటేశ్వరరావు గారి వాయిస్ తీసుకుందాం. కోటేశ్వర గారు, చూస్తున్నాం మొత్తంగా మన ఫార్మా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది అన్న టాక్ కూడా వినిపిస్తుంది. సో భారతదేశం మొత్తంగా ఫార్మా రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కోటేశ్వర గారు, మనం మాట్లాడుకున్నట్టుగా మన రాష్ట్రాల్లో అంటే తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కూడా ఫార్మా రంగం అనేది కీలకంగా ఉంది. ఫార్మా రంగం ద్వారా మనకు ఆదాయం కూడా ఎక్కువగా వస్తున్న పరిస్థితి. ఇప్పుడు ట్రంప్ విధించే సుంకాలు, అదేవిధంగా ఫార్మా రంగంపై విధించే ఆంక్షలు మన ఫార్మా రంగంపై ఎంతవరకు ప్రభావం చూపవచ్చు? భారత్ ఫార్మాకు ఇంకా ఆల్టర్నేట్స్ ఏమైనా ఉన్నాయా? ఒక అమెరికానే కాకుండా వేరే ఆల్టర్నేట్స్ ఏమైనా ఉన్నాయా? మనం ట్రంప్ బెదిరింపులకు భయపడాల్సిన పనేం లేదా? మన ఫార్మా రంగం సురక్షితమైనా? ఏం చెప్తారు? గతంలో ట్రంప్ విధిస్తాను అని చెప్పినటువంటి వాటిల్లో ఫార్మా మినహాయించాడు. ఎందుకు మినహాయించాడు అంటే, భారత్ నుంచి, చైనా నుంచి ఈ మన జనరిక్ మెడిసిన్స్ కనుక ఆగిపోతే, లేకపోతే జనరిక్ మెడిసిన్స్ ధరలు పన్నులతోటి ధరలు పెరిగిపోయేట్లయితే అమెరికాలో ఉన్నటువంటి వైద్య బీమా రంగం అనేటువంటిది చాలా ప్రభావితం అవుతుంది. దాని మీద చాలా ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువలన వాటిని మినహాయించినట్టు గతంలో చెప్పాడు. ఇప్పుడు కూడా ఒక అస్పష్టత. ఒకవేళ నిజంగానే ఆ విధమైనటువంటి సుంకాలు ఈ ఫార్మా రంగానికి కూడా వర్తింపజేసేట్లయితే అది అమెరికాకి ఎక్కువ నష్టం భారత్ కంటే. మనకి కొంత మేరకు దెబ్బతింటుంది. కానీ ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవాలి? మన దేశం నుంచి కాకపోతే మరొక దేశం నుంచి పంపించి ఆ దేశాల నుంచి మన ఎగుమతుల్ని అమెరికాకి లేదా ఇతర దేశాలకి పంపడానికి అవకాశం ఉందేమో చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, చైనా అమెరికా మధ్య వాణిజ్య పోరు జరుగుతున్నటువంటి క్రమంలో వియత్నాం నుంచో లేదా మరొక 3వ దేశం నుంచో చైనా తన ఉత్పత్తుల్ని కొన్నింటిని అమెరికా లేదా ఐరోపా దేశాలకి ఎగుమతి చేస్తూ ఉంది. అందువల్ల అలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు లేదా ప్రత్యామ్నాయ మార్కెట్లని చూసుకోవడం తప్ప, మనకి అమెరికా బెదిరింపులకి రోజు బెదిరిస్తూ ఉంటే మనం దిగాలు పడి కూర్చోవడం అనేటువంటిది కాకుండా, మనం కూడా అవసరమైతే అమెరికా దానికి అవసరమైనటువంటి ఉత్పత్తులు లేదా వాటి మీద మనం కూడా ప్రతిసుంకాలను విధిస్తున్నాం. అందువలన నిజంగా దీన్ని అమలు జరుపుతాడా లేదా అనేటువంటిది చూడాలి. ముఖ్యంగా మన ఈ వస్త్ర పరిశ్రమ అనేటువంటిది దెబ్బతింటారు. ఎందుకంటే మన దేశం నుంచి, బంగ్లాదేశ్ నుంచి చౌకగా ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి కనుక వీటి మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు చైనా అయితే ఏం చేస్తా ఉందంటే, అమెరికా మీద ఆధారపడేటువంటి వస్తువులన్నింటినీ కూడా ఇతర దేశాలకి డైవర్ట్ చేస్తా ఉంది. ఆఫ్రికా దేశాలకు కానీ లేదా లాటిన్ అమెరికా దేశాలకు కానీ. అంటే ఖచ్చితంగా వేరే మార్కెట్ ని ఎంచుకోవడం మనకు కూడా శ్రేయస్కరం అంటారా కోటేశ్వర గారు? అంతకు మించి మరొక మార్గమే లేదు. రోజు ట్రంప్ బెదిరింపులతోటి మనం అనిశ్చితంగా ఉండటం అనే దానికంటే ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవడం అవసరం. 1 ఏడాది కాకపోతే 2 ఏళ్ళు పడుతుంది, 2 కాకపోతే 3 సంవత్సరాలు పడుతుంది మార్కెట్. కానీ ఎప్పుడో చేసి ఉండాల్సింది ఆ పని. ఇప్పటికైనా మించిపోయింది లేదనేది నా అభిప్రాయం.
రైట్ లక్ష్మణ్ గారు, మొత్తంగా చూస్తున్న బ్రిక్స్ దేశాలు ఐక్యంగా ఉండటం, బ్రిక్స్ కరెన్సీని కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతుండటం, మొత్తంగా డాలర్కు బ్రిక్స్ కరెన్సీ అనేది ఆల్టర్నేట్ అవుతుంది అన్న వార్తలైతే వినపడుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ బ్రిక్స్ దేశాల సమావేశాన్ని, బ్రిక్స్ దేశాల ఐక్యతని తట్టుకోలేకపోతున్నాడా? ఆ తట్టుకోలేకే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఎలా ఉంది అంటే, నిన్న మొన్నటి వరకు ఎలన్ మస్క్, తన మిత్రుడిగా ఉన్న ఎలన్ మస్క్ కూడా పక్కకు జరిగిపోయాడు. ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. సో ఎలా చూడాలంటారు? అంటే బ్రిక్స్ దేశాల ఐక్యతని తట్టుకోలేకే ఈ పన్ను బాంబులు పేల్చితే సరిపోతుంది అన్నట్టుగా, ఏదో బెదిరిపోతారన్నట్టుగా ప్రదర్శిస్తున్నాడా ట్రంప్? ఏమంటారు? అతని విధానమే బ్లాక్ మెయిలింగ్ కనిపిస్తున్నది. ఇప్పుడు మనకు పాకిస్తాన్ విషయంలో అలాగే మనం చూసాము, అలాగే రష్యా ఇద్దరు వాళ్ళ విషయంలో కూడా అలాగే చూసాము. ఇక్కడ అతను నేను మోనోపలి, ఇవాళ ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా ఉంటున్నాం, మేము చెప్పింది ఇతర దేశాలు వినాలి, మేము యుద్ధం ఆపంటే ఆపాలి, మేము ధరలు పెంచుతామంటే అంగీకరించాలి, మీరు మాతో ఐక్యతగా ఉండాలి తప్ప మీరు సపరేట్ గా ఎందుకు గ్రూప్ అంటే అట్లా ఐక్యంగా ఉంటున్నారు అనేది అతను జీర్ణించుకోలేకపోతున్నాడు అనుకుంటున్నాను. ఇప్పుడు బ్రిక్స్ అనేది ఇవాళ ట్రంప్ వస్తే వచ్చిందా, లేదా అంతకుముందు ట్రంప్ వస్తే వచ్చిందా? 25 సంవత్సరాలు అయింది ఉండబట్టి. ఇవాళ ఎందుకు తను అంత అడమెంట్ గా వ్యవహరిస్తూ వెళ్ళటం అనేది కూడా ఆ దేశంలో కూడా వ్యతిరేకత పెరుగుతుంది, నో డౌట్. ఇప్పుడు అక్కడ కూడా ఆర్థిక పరిస్థితి అంత అనుకూలంగా లేదు, ధరలు పెరిగాయి అక్కడ కూడా, ప్రజలు అందులో దాని మీద వ్యతిరేకత ఏర్పడింది. రెండోది, లోకల్ గా వాళ్ళకి నిరుద్యోగ శాతం పెరిగింది. అలాగే ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడకుండా కంట్రోల్ చేస్తున్నాడు. అంటే మీ H1 వీసాల మీద నిబంధనలు పెడుతున్నాడు. ఉన్న వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది అనేది అగమ్య గోచరంగా అక్కడ ఉంటున్నారు, ప్రత్యేకించి మన భారతీయులు కూడా. మరి ఇంత గందరగోళాన్ని సృష్టించి ఆయన ఏం సాధిస్తాడో ఏమి అర్థమయ్యే పరిస్థితులు ఇవాళ లేవు. మనం అసలు అమెరికాలో నివసించగలమా లేదా, మన దేశాలకు వెళ్ళిపోయి బతుకుదామా అనేటువంటి పరిస్థితిని అతను ఎందుకు తీసుకొస్తున్నాడో అది నష్టం ఎవరికి? ఇప్పుడు ఒక మన దేశం పౌరులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళే అన్నారేసి అనుకుంటారు. ఏం చేస్తారు? పరిస్థితి బాగలేనప్పుడు తిరిగి స్వదేశానికి వెళ్ళి బతుకుదామని మొత్తం వచ్చేసారు అనుకోండి వలసలందరూ. అసలు అక్కడ నీకు ఆ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఎవరు, నీ అమెరికన్స్ ఎవరు చదువుకున్నారు, బీటెక్లు ఎంతమంది చేశారు, సాఫ్ట్వేర్ పనితం ఎంతమందికి వచ్చు, అసలు పనే చేయరు అక్కడ. నీకు ఎక్కడైనా హోటల్లో గాని షాపుల్లో గాని పని చేయాలంటే మనుషులు ఎవరు? ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం లేదా? ఇవాళ ఇతర దేశస్తులు పోయి అక్కడ పనులు చేస్తే నీ డాలర్ ప్రభావం పనిచేస్తూ ఉన్నారు కాబట్టి దానివల్ల నీ ఆర్థిక వ్యవస్థ పెరిగింది, అలాగే ఇతర దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతున్నది. నీకేంటి నష్టం ఇక్కడ? నువ్వెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అందరినీ? ఇది కరెక్ట్ కాదా? ఆయన మరి ఎందుకు ఏం ఆలోచిస్తున్నాడో ఏమో. రైట్ కోటేశ్వరరావు గారు, మొత్తంగా చూస్తున్నాం ట్రంప్ టెంపరితనంతో తీసుకున్న నిర్ణయాలు అటు అమెరికాకు ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి. సో భారత్ పై నేను డైరెక్ట్ గా చెప్పలేను, ఇండైరెక్ట్ గా చెప్తున్నా అన్నట్టు బ్రిక్స్ దేశాల సమావేశానికి హాజరైంది కాబట్టి భారత్ పై కూడా ఆంక్షలు ఉంటాయన్నట్టు ట్రంప్ చెప్తున్న మాటలను అయితే మనం అర్థం చేసుకుంటున్నాం. సో బ్రిక్స్ దేశాలు ఐక్యంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి, అమెరికా ఒంటరైపోతున్న పరిస్థితి. సో మొత్తంగా బ్రిక్స్ దేశాల ప్రభావం రాను రాను పెరుగుతుందా? ఖచ్చితంగా అమెరికన్ డాలర్ కు బ్రిక్స్ కరెన్సీ అనేది ప్రత్యామ్నాయంగా మారిపోయిందా? ఏంటి, ఎలా చూడాలంటారు? అంటే ప్రత్యేకంగా అమెరికాని ఎదుర్కోవడానికి కాదు, తమకు తాము సర్వైవ్ కావడానికి ఆ విధమైనటువంటి కూటమి ఏర్పాటు అనేది మనం గమనించాలి. ఎందుకు అంటే అమెరికా దెబ్బని తట్టుకోవడానికి అమెరికాని ఒంటరిగా మేము ఎదుర్కోలేము, అందుకని చెప్పేసి ఐరోపా యూనియన్ ఏర్పాటు అదే కదా దాని అర్థం. ఐరోపా ఇవాళ EU అంటున్నాం కదా మనం. అది ఎందుకు ఏర్పడిందంటే ఐక్యంగా ఉంటేనే అమెరికా, జపాన్ రెండు దేశాల నుంచి ఎదురైనటువంటి పోటీని తట్టుకోవాలంటే మనం అందరం ఐక్యంగా ఉండాలనేటువంటి దాని నుంచి వచ్చింది అది. అటువంటి పరిస్థితుల్లో మరి అవన్నీ ఆ పరిణామాలన్నీ చూసిన తర్వాతనే బ్రిక్స్ అదే విధమైనటువంటి అవగాహనకు వచ్చింది.
డాలర్ డామినేషన్ అనేటువంటిది పెరిగిపోతా ఉంది. అందుకని మనం డాలర్ ని ఇప్పటికిప్పుడు వెంటనే రీప్లేస్ చేయకపోయినా కనీసం మన దేశాల మధ్య అంటే బ్రిక్స్ కూటమిలో ఉన్నటువంటి దేశాల మధ్య ఒక కరెన్సీని మన కరెన్సీతో మనమే వాణిజ్యం జరుపుకునేట్లయితే మనకు అది మెరుగ్గా ఉంటుంది అనేటువంటి ఒక భావన వచ్చింది. అది కూడా ఎందుకు వచ్చింది? ఐరోపాలో అనేక కరెన్సీలు ఉన్నాయి, కానీ యూరో కరెన్సీని ఉమ్మడి కరెన్సీని ఏర్పాటు చేసుకున్నాయి కదా. అదే విధంగా బ్రిక్స్ దేశాల మధ్య కూడా ఒక కరెన్సీని, అది ఏ కరెన్సీ అవుతుంది అని అనుకుంటే లాజికల్ గా మనం తర్కబద్ధంగా ఆలోచించేస్తే అది చైనా అవుతుంది, చైనా కరెన్సీ అవుతుంది. అయితే చైనా కరెన్సీని ఆమోదించడానికి భారత్ గాని లేదా మరొక దేశం గాని ఇప్పుడు సిద్ధంగా ఉందా అంటే ఇప్పుడు పైకి వ్యతిరేకత చెప్పకపోయినా సిద్ధం కాదు. కానీ ఒక ప్రత్యామ్నాయ కరెన్సీ అనే దాని మాత్రంలో ఓకే. అందుకని మెల్లగా జరగాల్సిందే తప్ప ఇప్పటికిప్పుడు జరుగుతుందని మనం అనుకోలేము. అయినా కానీ రాబోయే కాలంలో అటువంటి ప్రమాదం వస్తుందని చెప్పేసి అమెరికాలో ముందుగానే భయపడిపోయి ఈ విధమైనటువంటి బెదిరింపులకి దిగుతున్నారు. ఇటువంటి బెదిరింపులు ఎంతగా పెరిగేట్లయితే ఆ క్రమం కూడా అంతగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని ఏం జరుగుతుంది ఏమిటి మొత్తం మీద మనం చెప్పుకోవాల్సి వస్తే ఎందుకు ట్రంప్ ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నాడంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏ క్షణంలోనైనా మాంద్యానికి గురయ్యే అవకాశం ఉంది. లోటు బడ్జెట్ ని పూడ్చుకోవడానికి మొన్ననే బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరుతోటి పెట్టినటువంటి చట్టం 1,20,00,000 మందికి అక్కడ ఆరోగ్య బీమాని దెబ్బతీస్తా ఉంది, దాని ఎఫెక్ట్. అదే విధంగా ఇప్పుడు ఈ సుంకాల ద్వారా వచ్చినటువంటి పన్నులతోటి లోటును పూడ్చుకోవాలని చూస్తున్నాడు. అంటే కార్పొరేట్లకేమో ఒకవైపు కోటేశ్వర గారు పైకి బిగ్ బ్యూటిఫుల్ అంటున్నా ఆ బిగ్ బ్యూటిఫుల్ వెనక మొత్తం కోతలే ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు అంటారా? అదే చెప్తోంది. 1,20,00,000 మందికి బీమాకి హెల్త్ ఇన్సూరెన్స్ కి ముప్పు వచ్చింది దాంతో కోతలు. అవునండి. ఆ 1,20,00,000 మంది ఒక ఆ రంగంలోనే వస్తే మిగిలినటువంటి సంక్షేమ రంగాలు పెన్షన్స్ కావచ్చు లేదా ఇతర సంక్షేమ రంగాలకి ఏమిటి ఏ విధమైనటువంటి కోతలు పడతాయి అనేటువంటి చూడాలి. అంటే జనానికి సామాన్య జనం ఈ విధమైనటువంటి భయాలతో ఉంటే కార్పొరేట్లు మాత్రం హాయిగా ఉన్నారు. ఎందుకంటే కార్పొరేట్లకి అదనపు లాభాలు కల్పించడానికి కూడా దానిలో ఇస్తున్నాడు. జనానికి కోతలు, కార్పొరేట్లకి మూటలు అనేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్న ట్రంప్ అంతర్గతంగా విదేశాలలో వచ్చేటువంటి వ్యతిరేకతను కాకుండా అంతర్గతంగా అమెరికా సమాజం నుంచే పెద్ద తీవ్ర నిరసనని వ్యతిరేకతను ఎదుర్కోబోతున్నట్టుగా మనకి అక్కడ పరిణామాలు కనిపిస్తున్నాయి. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వర గారు, లక్ష్మణ్ గారు. సో మొత్తంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా అయితే విమర్శలకు తావిస్తున్నాయి. అదేవిధంగా సొంత దేశంలో కూడా విమర్శలను అయితే ఎదుర్కొంటున్నాడు. బ్రిక్స్ ఏదైతే ఉందో బ్రిక్స్ సమావేశం కావటం, బ్రిక్స్ దేశాలు నిర్ణయాలు తీసుకోవటం అనేది ట్రంప్ కు మింగుడు పడని చర్యగానే చూడాలి. సో ట్రంప్ బెదిరించినంత మాత్రాన, ట్రంప్ టారిఫ్లు వేసినంత మాత్రాన ఇప్పుడు ఏ దేశము కూడా ఆ నిర్ణయాలకు ఆ టారిఫ్లకు భయపడే ప్రసక్తి అయితే లేదు. భారత్ ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది, ట్రంప్ ఏ విధంగా భారత్ దారికి వస్తాడు అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశమే. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.